అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ విలువ కట్టలేని బంధాలు. లత, రిటైర్మెంట్ తర్వాతి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. ఇన్ని రోజులు నెల నెలా జీతం డబ్బులతో సాఫీగా సాగిపోయిన ఈ జీవితం రేపటి నుండి ఎలా అనే ఆలోచనతో భయంగా ఉంది. మనకు రిటైర్ అయిన తర్వాత పింఛన్ రాదు. వన్ టైం పేమెంట్ లాగా కొంత డబ్బు వస్తుంది. 40 సంవత్సరాలు ఈ ఇంటితో ఒక అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ ఇంటిని కూడా ఖాళీ చేయవలసి వస్తుంది. తర్వాత బయట ఎక్కడన్నా సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకోవలసి వస్తుంది. ఎన్ని సుఖదుఖాలు ఈ ఇంటితో ముడిపడి ఉన్నాయి. నాకు గత రోజులు గుర్తుకొస్తున్నాయి. పిల్లలు చిన్నప్పటి నవ్వులు, సంతోషాల ధ్వనులు వినిపిస్తున్నాయి అని మనోహర్ గారు విచారంతో అన్నారు. అసలు మనోహర్ గారు ఎవరు? జీవితం గురించి అంతలా దిగులు చెందడానికి కారణం ఏమిటి? మనోహర్ మరియు లత దంపతులకు 2 కుమారులు మరియు 1 కుమార్తె ఉన్నారు. వారి పెద్ద కుమారుడు అరుణ్. వివాహం అయ్యింది. 1 కూతురు కొడుకు ఉన్నారు. బాంబేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మరియు రెండవ కుమారుడు పవన్. ఇంకా పెళ్లి కాలేదు. కుమార్తె వివాహం పెద్దింటి కుటుంబంలో చేశారు. భర్తతో కలిసి విదేశాలలో ఉంటుంది. ఈరోజు మనోహర్ గారి ఇంట్లో అతిథుల రద్దీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ శాఖలో పనిచేసిన మనోహర్ గారు పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఇంట్లో రిటైర్మెంట్ పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంధుమిత్రులు, స్నేహితులనందరినీ ఆహ్వానించారు. విదేశాలలో ఉండడం కారణంగా కూతురు రాలేకపోయింది. 2 కొడుకులు మరియు మనవరాళ్లతో సంతోషంగా పార్టీ చేసుకున్నారు. బంధువులు, స్నేహితులు వెళ్ళిపోయాక మనోహర్ గారు భార్య లతకు ఎక్కడా కనిపించట్లేదు. భర్తను వెతుక్కుంటూ గదికి చేరుకుంది. మీరు ఇక్కడ ఉన్నారా? నేను మిమ్మల్నే వెతుకుతున్నాను. ఇక్కడేమో మీరు మీ సొంత ఆలోచనలలో మునిగిపోయారు అనుకుంటూ భర్తను చూసింది. దిగులుగా కుర్చీలో కూర్చున్న భర్త ముఖాన్ని చూసిన ఆవిడ కంగారుగా, ఏవండి, ఏమైంది? ఏమన్నా జరిగిందా? నేనెప్పుడూ మిమ్మల్ని ఇలా చూడలేదు. లత, రిటైర్మెంట్ తర్వాతి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. ఇన్ని రోజులు నెల నెలా జీతం డబ్బులతో సాఫీగా సాగిపోయిన ఈ జీవితం రేపటి నుండి ఎలా అనే ఆలోచనతో భయంగా ఉంది. మనకు రిటైర్ అయిన తర్వాత పింఛన్ రాదు. వన్ టైం పేమెంట్ కింద కొంత డబ్బు వస్తుంది. 40 సంవత్సరాలు ఈ ఇంటితో ఒక అనుబంధం ఉంది. ఇప్పుడు ఈ ఇంటిని కూడా ఖాళీ చేయవలసి వస్తుంది. తర్వాత బయట ఎక్కడన్నా సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకోవలసి వస్తుంది. ఎన్ని సుఖదుఖాలు ఈ ఇంటితో ముడిపడి ఉన్నాయి. నాకు గత రోజులు గుర్తుకొస్తున్నాయి. పిల్లలు చిన్నప్పటి నవ్వులు, సంతోషాల ధ్వనులు వినిపిస్తున్నాయి అని మనోహర్ గారు విచారంతో అన్నారు. ఎప్పుడూ నలుగురితో కలిసి ఉండాలనుకునే నేను రేపటి నుండి అంటూ దిగులుగా ఆలోచిస్తున్న భర్తతో, ఎందుకండి అంత బాధపడతారు? పింఛన్ కోసం సేవ్ చేయవలసిన డబ్బు మొత్తం పిల్లల చదువుపైనే ఖర్చు చేశాము కాబట్టి మనకు పింఛన్ రాదు. అలాంటప్పుడు మనల్ని చూసుకోవలసిన బాధ్యత పిల్లలదే కదా. జీవితమంతా కష్టపడి పిల్లలను పెద్ద చేసి ఒక స్థాయికి వచ్చేలా చేశాము. మనము ఇన్ని రోజులు ప్రేమ మమకారాలతో పెంచుకున్న 2 కొడుకులు ఈ వృద్ధావస్థలో తిరిగి అదే ప్రేమను పంచరా? మనకు ఆధారంగా ఉండరా? కాబట్టి ఇక ఈ వయసులో కొడుకు కోడళ్ల వద్ద ఉంటూ మనవరాళ్ళు మనవళ్లతో సమయాన్ని గడపొచ్చు. ఇక రోజులు ఎలా గడిచిపోతాయో చూడండి అన్నది లత. తల్లి తండ్రిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన పెద్ద కొడుకు అరుణ్ 2 మాటలు విని, ఏంటి నాన్న ఇది? రిటైర్మెంట్ అవుతే అందులో బాధపడాల్సిన విషయం ఏముంది? రిటైర్మెంట్ అయ్యాక ఇక ఇప్పుడు కొడుకు కోడలు మనవరాళ్లతో ఉంటూ మనసుకు ఏది కావాలంటే అది చెయ్యండి. ఇక ఇప్పుడు మీరు ఎంజాయ్ చేసే రోజులు వచ్చాయి నాన్న అన్నాడు. అప్పుడు నేను కూడా ఇదే చెబుతున్నాను. మీ నాన్నగారు అనవసరంగా చింతిస్తున్నారు అని లత అంటుండగా చిన్న కొడుకు పవన్ తన తల్లి తండ్రి గదిలోకి వచ్చి, నాన్న, ఈరోజు నేను మీకు రిటైర్మెంట్పై సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఏంటి పవన్, పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందా అన్నారు మనోహర్ గారు.
లేదు నాన్న, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అన్నాడు పవన్. ఇది విన్న మనోహర్ గారికి షాక్ తగిలినట్టుగా అయ్యింది. అతను తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఇంతలో కొడుకు మాటలు విని తల్లి, అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంటుంది, అమ్మాయి పేరేంటి అంటూ అడగడం ప్రారంభించింది లత. ఓ అమ్మా, కాస్త ఆగు, అంతా వివరంగా చెప్తాను. తన పేరు ఉమా. ఆమె నాతో పాటు MBA చదివింది. ఆ అమ్మాయి చాలా మంచిదమ్మా అన్నాడు పవన్. కానీ కొడుకు మాటలకు మనోహర్ గారు అస్సలు ఆనందంగా లేరు. తల్లి ఆనందాన్ని చూసి మనోహర్ గారు కోపాన్ని అదుపు చేసుకున్నారు. ఇంతలో పవన్ మరో బాణం వేశాడు. కానీ అమ్మా, ఆ అమ్మాయి తల్లిదండ్రులది చిన్నపాటి కండిషన్ పేరు వినగానే షాక్ తిన్న లత, కండిషనా? ఏంటి, పెళ్ళికి ముందే కండిషన్? అమ్మా, నేను వాళ్ళింటికి ఇల్లరికం అల్లుడినైనప్పుడే వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకుంటారంటున్నారు. ఈ మాట విన్న తల్లికి భూమి కంపించినంత పనయ్యింది. వెంటనే, మన ఇంటా వంటా లేని ఈ పద్ధతి ఎప్పటికీ జరగదు అని ఆమె పెద్ద స్వరంతో చెప్పింది. తర్వాత ఒక్క క్షణం తన కోపాన్ని అణుచుకుంటూ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు పవన్. ఇలా చేయడం ద్వారా అమ్మాయి మరియు అతని కుటుంబ సభ్యులు నిన్ను వాళ్ళ బానిసగా ఉంచుకోవాలనుకుంటున్నారు. నిజంగా వారికి పెళ్ళి ఇష్టమైతే ఎలాంటి కండిషన్లు పెట్టేవారు కాదు. అలా ఏమీ కాదమ్మా, అయినా ఇందులో తప్పేముంది, కలిసి జీవించేది మేమిద్దరం కాబట్టి ఇక్కడున్నా అక్కడ వాళ్ళింట్లో ఉన్న తేడా ఏముంటుంది అన్నాడు పవన్. అప్పటిదాకా మౌనంగా ఉన్న మనోహర్ గారు కోపంగా లేచి నిలబడి, పవన్, ఇదేం చిన్న కండిషన్ అనుకుంటున్నావా? మా పెంపకంలో ఏం లోటు ఉందో చెప్పు. 4 రోజులు కలిసి తిరిగిన అమ్మాయి ఎక్కువయ్యిందా నీకు జన్మనిచ్చిన తల్లిని, అలాగే ఈ చేతులతో పెంచిన తండ్రిని ఒక అమ్మాయి కోసం వదిలి వెళ్ళిపోవాలని ఎలా ఆలోచించగలిగావు అంటూ చెయ్యి ఎత్తి పవన్ని కొట్టబోయారు. ఆగండి మీరు, ఎవరైనా కొడుకుపై చెయ్యి చేసుకుంటారా అంటూ లత మనోహర్ గారి చెయ్యి పట్టుకొని ఆపింది. తండ్రి రియాక్షన్ చూసి పవన్ మొహం కోపంతో ఎర్రబడింది. అమ్మా, నాన్న, మీరు ఏమి చెప్పినా నేను పెళ్లి చేసుకునేది ఉమనే అంటూ పవన్ ఇంటి నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. కొడుకు పద్ధతికి మనోహర్ గారు తల పట్టుకొని కూర్చున్నారు. భగవంతుడా, ఈ రోజున నువ్వు నాకు ఈ కానుక ఇచ్చావు. ఇలాంటి రోజును నా జీవితంలో చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు అంటూ లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి వీడిని విదేశాలకు పంపి MBA చదివించింది ఇందుకేనా? కొడుకు ప్రవర్తనతో తీవ్రంగా బాధపడ్డ మనోహర్ గారి కళ్ళలో నుంచి నీళ్లు కారడం మొదలయ్యింది. రోజులు గడుస్తూ ఇల్లు ఖాళీ చేసే సమయం ఆసన్నమయ్యింది. మనోహర్ గారికి ఆందోళన పెరగడం మొదలయ్యింది. ఒకరోజు మనోహర్ గారి ఇంటికి కొరియర్ వచ్చింది. అది అతని పెద్ద కొడుకు అరుణ్ పేరు మీద ఉంది. లత తీసుకొని తెరిచినప్పుడు అందులో ఒక ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం చదవగానే లత కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంతో నిలబడిపోయింది. అప్పుడు మనోహర్ గారు తన గదిలోంచి బయటికి వచ్చి లత ఆశ్చర్యానికి కారణాన్ని అడిగాడు. లత భర్తకి లెటర్ అందచేసింది. ఆ లెటర్ చదివిన వెంటనే మనోహర్ గారి బాధకు అవధులు లేవు. మరియు అతను రెప్పపాటు వేయకుండా ఉత్తరాన్ని చూస్తూ ఉండిపోయారు. బాధను దిగమింగుకుంటూ, మీ పెద్దబ్బాయికి పరాయి దేశంలో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు వాడు కూడా మన నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాడు అన్నది లత. 3 పిల్లల్ని ఎంతో కష్టపడి పెంచాము. చిన్నవాడు వేరే అమ్మాయి కోసం తల్లి తండ్రిని వదిలేశాడు. ఇక పెద్దవాడు మనల్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు అనుకుంటూ ఇద్దరూ మనసులోనే బాధపడ్డారు. అరుణ్, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావు అని మేము ఊహించనే లేదు. ఒక్క క్షణం కూడా మా గురించి ఆలోచించలేదా నువ్వు అనుకున్నారు మనోహర్ గారు. ఇక ఇల్లు ఖాళీ చేసి మనము ఎక్కడికి వెళ్ళాలండి? కొద్ది రోజుల్లోనే ఈ ఇంటిని మనము ఖాళీ చేయాల్సి ఉంది. అలాగే వచ్చిన రిటైర్మెంట్ డబ్బు పిల్లల చదువుకు తీసుకున్న అప్పు తీర్చడానికి సరిపోతుంది అన్నది లత. నువ్వు ఎందుకు చింతిస్తున్నావు లత? రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బుతో అప్పు తీర్చేస్తాను. మిగిలిన కాస్త డబ్బుతో ఏదో ఒక వృద్ధాశ్రమంలో చేరదాం అంటూ మనోహర్ గారి గొంతు తడబడింది.
నువ్వేమీ భయపడకు అంటూ మనోహర్ గారు బయటికి వెళ్ళిపోయారు. బయటకు వెళ్తున్న భర్తతో ఒకరికొకరం సర్ది చెప్పుకోవడం తప్ప ఇంకేమీ మిగలలేదు అంటూ దిగులుగా కూర్చుంది లత. అంతలో ఫోన్ మోగిన శబ్దం రావటంతో లిఫ్ట్ చేసింది లత. అటు నుంచి కూతురు ఫోన్ చేసింది. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? మేము ఇండియా వచ్చేసాము. నాన్నగారు ఎలా ఉన్నారు? రిటైర్మెంట్ సమయంలో రాలేకపోయాము. కానీ అమ్మా, మీ అల్లుడి గారికి ఇక్కడే ఉద్యోగం వచ్చింది. ఇక ఇక్కడే ఉండిపోతాము. ఇక విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఏంటమ్మా, ఏమీ మాట్లాడవు అని కూతురు అడగగానే, మీ నాన్న వృద్ధాశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఉండడానికి చోటు ఉందో లేదో తెలుసుకోవడానికి అనింది లత. తల్లి మాటలు విన్న కూతురు, అదేంటమ్మా, 2 కొడుకులు 1 కూతురు ఉండి వృద్ధాశ్రమంలో ఉండాల్సిన అవసరం ఏంటి మీకు? 2 కొడుకుల గురించి మాట్లాడుతున్నావా? ఆ 2 ఇప్పుడు మమ్మల్ని దూరం చేశారు అంటూ జరిగినదంతా వివరించింది కూతురికి. తల్లి మాటలు విన్న కూతురు, ఏదైనా కానీ నేనుండగా వృద్ధాశ్రమానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పటి నుండి మీరు నాతో ఉండండి. తల్లి తండ్రిని కొడుకులే చూసుకోవాలని ఉన్నదా? ఏ కూతుళ్ళు తల్లి తండ్రిని తమ ఇంట్లో ఉంచుకోకూడదా అన్నది. అలా ఏమీ కాదమ్మా, ఎందుకు చూసుకోకూడదు? నీకు భారం కాకూడదని అన్నది తల్లి. అప్పుడు అత్తగారి మాటలు, తన భార్య మాటలు వింటున్న అల్లుడు ఇలా అన్నాడు. ఈ వయస్సులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేయడం మాకు ఇష్టం లేదత్తయ్యా. నేను కూడా మీ 2 కొడుకులతో సమానమే కదా అని అల్లుడు అంటుండగా మనోహర్ గారు ఇంటికి తిరిగి వచ్చారు. ఎవరు ఫోన్లో అనగానే, మన అమ్మాయి మరియు అల్లుడు మాట్లాడుతున్నారండి అంటూ ఫోన్ మనోహర్ గారికి ఇచ్చింది లత. నాన్న, మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళనవసరం లేదు అంటూ కూతురు అల్లుడు చెప్పారు. కూతురు అల్లుడు ఆలోచనలు తెలుసుకొని సంతోషించిన తండ్రి, మన కొడుకులు మన గురించి ఆలోచించకుండా మనల్ని దూరం చేశారు. కానీ అల్లుడు మనల్ని ఒంటరిగా వదలడానికి ఇష్టపడట్లేదు. భగవంతుడా, ఇలాంటి రోజు చూపిస్తున్నావు. అల్లుడు ఇంట్లో ఉండడం కంటే వృద్ధాశ్రమానికి వెళ్ళడం మేలు అనుకుంటుండగా ఆత్మాభిమానం గల మామయ్య గారు ఇందుకు ఒప్పుకోరు. మామగారు, మా ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మా ఇంటికి దగ్గరలో మీకు ఒక ఇల్లు అద్దెకు చూస్తాము. అక్కడ అత్తయ్య గారు మీరు ఉండండి. మీరు అక్కడ ఉన్నా మేము రోజు మిమ్మల్ని కలుస్తూ ఉంటాము. ఈ వయసులో మీకు ఒక తోడు అవసరం కదా అన్నాడు. కానీ బాబు, నా ఆత్మాభిమానం అందుకు ఒప్పుకోవట్లేదు అంటూ మనోహర్ గారు ఆలోచనలో పడ్డారు. కాస్త సమయమయ్యాక తన భార్యతో, లత, మన మిగిలిన జీవితం జీవించడానికి నేను తీసుకున్న నిర్ణయంతో నువ్వు నా తోడు ఉంటావా అని చెయ్యి చాచుతూ అడిగారు. నేనెప్పుడైనా మీ తోడును విడిచానా? ఈరోజు విడవడానికి అంటూ భర్త చేతిలో చెయ్యి వేస్తూ చెప్పింది లత. అయితే లత, 2-3 రోజుల్లో మనము వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదాము. భర్త మాటలకు ఆలోచనలో పడ్డ లత, 2 కొడుకులుండి కూడా ఈ వయసులో ఉండడానికి ఇల్లు వెతుక్కోవలసి వస్తుంది అంటూ, భగవంతుడు ఇలాంటి పరిస్థితులను చూడడానికి ఇంకా భూమి మీద మనల్ని ఉంచాడా అనుకుంది. తల్లి తండ్రి మాటలు ఫోన్లో వింటున్న కూతురు, మీరిద్దరూ మాతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మీ అభిప్రాయాన్ని గౌరవించడం మా బాధ్యత. ఎల్లప్పుడూ మీకోసం మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి అంటూ, ఇక ఉంటానమ్మా అంటూ కూతురు ఫోన్ పెట్టేసింది. మరుసటి రోజు పెద్ద కొడుకు అరుణ్ భార్యా పిల్లలతో తల్లి తండ్రి వద్దకు వచ్చాడు. అమ్మా, నాన్న, ఈరోజు మీకు చాలా మంచి శుభవార్త చెప్పాలి. ఈ స్వీట్ తినండి అంటూ తల్లి తండ్రికి ఇవ్వబోయాడు. కానీ లత మరియు మనోహర్ గారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అరుణ్ వైపు చూశారు. ఏంటి నాన్న, ఏంటి ఆ విశేషమని అడగరా? ఇదే కదా, నీకు విదేశాలలో ఉద్యోగం వచ్చింది. ఇక అక్కడే ఉండిపోతావు అంటూ బాధతో కూడిన స్వరంతో చెప్పారు. మాకు విషయం ముందే తెలుసు అరుణ్ అంటూ అపాయింట్మెంట్ లెటర్ కొడుకు చేతిలో పెట్టాడు. ఈ నిర్ణయం తీసుకునే ముందు నీ తల్లి తండ్రి గుర్తుకు రాలేదా అని చెబుతూ కళ్ళల్లో నుండి నీళ్లు కారాయి లతకు. అరుణ్ మరియు అతని భార్య ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతలో అరుణ్,
మీరేమంటున్నారు నాన్న? నాకేమీ అర్థం కావడం లేదు. అంతలో అరుణ్ భార్య టేబుల్ మీద ఉన్న బ్యాగ్ను చూసింది. మీరు ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యారు అని అడిగింది. వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి తయారయ్యాము. ఇక ఇద్దరము 2-3 రోజుల్లో ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి. అందుకే అక్కడ తోటి వాళ్ళు ఉంటారు అని వెళ్ళాలనే నిర్ణయించుకున్నాము అన్నది లత. అమ్మా, నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నాకు విదేశాలలో ఉద్యోగం వచ్చిన మాట నిజమే, కానీ నేను ఆ ఆఫర్ లెటర్ని తిరస్కరించాను. లత మరియు మనోహర్ కొడుకు వైపు చూస్తూ నిజమా అన్నారు. అవునమ్మా, మిమ్మల్ని ఈ వయసులో ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాము? మరి శుభవార్త అన్నావు అన్నారు మనోహర్ గారు. మీరు రిటైర్ అవుతున్నారని నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్కు పెట్టుకున్నాను. శాంక్షన్ అయ్యింది. ఇక అందరం కలిసి ఉండొచ్చు. అదే శుభవార్త నాన్న అన్నాడు కొడుకు. మామయ్య గారు, ఈ విషయం మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇంతవరకు చెప్పలేదు. అత్తయ్య, ఇప్పటి నుంచి మీరు మీ మనవడు మనవరాలితో గడపండి. వృద్ధాశ్రమానికి వెళ్ళాలనే ఆలోచన మానుకోండి అన్నది కోడలు. అరుణ్ తండ్రి దగ్గరగా వెళ్ళి, మీ సేవ చేసుకునే అవకాశం మాకివ్వండి. మీరు మాతో కాదు, మేము మీతో ఉంటాము అన్నాడు. కొడుకు కోడలి నిర్ణయంతో మనోహర్ గారికి గర్వంగా అనిపించింది. అరుణ్, నీ గురించి తప్పుగా ఆలోచించాము, మమ్మల్ని క్షమించు అన్నారు మనోహర్ గారు. అంతలో పిల్లలు బాబాయ్ వచ్చాడు అంటూ పరిగెత్తారు. ఎదురుగా కొడుకును చూసి తల్లి తండ్రి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. దయచేసి నన్ను క్షమించు నాన్న. ఉమా మరియు ఆమె తల్లిదండ్రులు నన్ను బానిసగా ఉంచాలనుకుంటున్నారని మీరు చెప్పింది నిజమే. మా వివాహ ముహూర్తం ఇంకా 2 రోజుల్లో ఉంది. అంతలో వాళ్ళ మాటలు నా చెవిన పడ్డాయి. పెళ్ళయ్యాక నా జీతం మొత్తం తీసేసుకోవాలని, మీతో అస్సలు మాట్లాడనివ్వకుండా చెయ్యాలనే వారి ఆలోచనలు తెలుసుకున్నాను. భగవంతుడి సమానమైన తల్లి తండ్రి మనసు నొప్పించినందుకు భగవంతుడు తగిన బుద్ధి చెప్పాడు అంటూ తల్లి తండ్రి ఎదుట కన్నీళ్ల పర్యంతమయ్యాడు పవన్. ఎలాగైతే ఏమి, నీకు చేసిన తప్పు తెలిసొచ్చింది, అంతే చాలు. తల్లి తండ్రి కొడుకులిద్దరినీ హత్తుకున్నారు. ఈరోజు మళ్ళీ కుటుంబమంతా ఒక్కటైనందున ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీలో కూతురు అల్లుడిని కూడా పిలిచారు. అందరూ సంతోషంగా గడిపారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.